2002 నుంచి వెంకయ్య స్వామి గారితోనూ రాజు గారితోనూ నాకు బంధం ఏర్పడింది. గుంటూరులో మేము ప్రతి పౌర్ణమి రోజు రామకృష్ణ గారి ఇంట్లో మేము సత్సంగం చేస్తున్నాము. అదే సమయంలో గోపాల స్వామి గారు మా పరిచయం అయ్యారు. అదొక మా భాగ్యం. ఆయన గుంటూరు పావనం చేశారు. అలాగే రాజుగారు గుడి కట్టక ముందు నుంచి మేము విజయవాడలో అటెండ్ అవుతున్నాము. అభిమేంద్ర కట్టక ముందు నుంచి ప్రతి సంవత్సరం ఆగస్టు 24 రాజుగారితో మాకు ఇలా కనెక్షన్ రావడం మా అదృష్టం. అయితే ఇక్కడ అందరూ కూడా స్వామివారి గురించి వారి అనుభవాలు చెప్పుకుంటున్నారు కాబట్టి నేను కూడా నా అనుభవం చెప్తాను ఒక 2 నిమిషాలు. నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు హైకోర్టుకు వెళ్ళాను. ఒకరోజు హైకోర్టులో మేము పిటిషన్ దాఖలు చేసిన తర్వాత అక్కడ గవర్నమెంట్ పీరియడ్ ఉంటాడు. ఆయన కొన్ని కరెక్షన్స్ చేసి ఇది మళ్ళీ రేపు ఈ పార్టీకి తీసుకురావాలి, లేకపోతే మీ కలెక్టర్ గారి మీద కంటెంప్ట్ పడుతుంది కేసు అని చెప్పేసి నాకు చెప్పి పంపించాడు. నేను వెంటనే బయలుదేరా. సాయంత్రం 3ంటికి స్టేషన్కి వచ్చాను, 4ంటికి. అయితే స్టేషన్లో మన గుంటూరు కదా, గుంటూరు వైపు వెళ్ళే ట్రైన్స్కి వైజాగ్ దగ్గర తుఫాన్ కారణంగా కొన్ని ట్రైన్లు క్యాన్సిల్ అయిపోయాయి. నేను వెళ్ళాల్సిన ట్రైను లేదు, వేరే ట్రైన్కి బయలుదేరింది. ఆ ట్రైన్ బాగా కిక్కిస్ నాకు రిజర్వేషన్ లేదు, జనరల్ కంపార్ట్మెంట్లో ఎక్కాను. ఎక్కగానే బాగా రద్దీగా తోసుకుంటున్నారు. నేను ఎట్టి పరిస్థితుల్లో నైట్ రావాలి, కంపెనీ సంతకాలు పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ డే గోల్కొండకి మళ్ళీ వెళ్ళాలి నేను హైదరాబాద్. ఆ టైంలో అన్నీ కూడా తోసుకుంటూ ఆ భోగి ఎక్కిన తర్వాత ఆ భోగిలో ఒక ముసలాయన కూర్చొని ఉన్నాడు. ఆ ముసలాయికి ఎదురుగా ఆపోజిట్ 2 సీట్లు అండి. ఆ ముసలాయికి ఎదురుగా కూడా ఏదో ఒక ఖర్చు లాంటిది వేసినట్టుగా ఉంది. వండికి ఉన్నారా అని అడుగుదాం అనుకునేపు కూర్చుంటావా అన్నాడు ఆయన. కూర్చుంటాను ఆయన. కూర్చున్నా. కూర్చున్న తర్వాత స్వామి మీరు ఎక్కడ వెళ్తున్నారా అన్న. ఆ ముసలాయన కట్టుకున్నాడు, పంచా. మీరు ఎక్కడ స్వామి? మాకు నెల్లూరులో అన్నాడు. మళ్ళీ అలా కూర్చోడా. ఎప్పుడు మీరు గుంటూరు వచ్చిన కూడా మళ్ళీ కూర్చొని ఉన్నాడు ఆయన. ఈ ప్రయాణం చేసినప్పుడు బాగా కిక్కిసిపోయిందని చెప్పాను కదా, ఒక చిన్నపిల్ల ఏడుస్తుంది. ఆ పిల్ల దగ్గరికి తీసుకున్నాడు ఈ ముసాయన. ఆయనే తీసుకోగలేదు, నేనే తీసుకోవాలి, మీరు ఒకసారి నా పక్కన కూర్చోబెట్టుకున్నాను. ఈ విధంగా ప్రయాణం గుంటూరు దాకా జరిగింది. గుంటూరులో నేను దిగడానికి రెడీ అయ్యాను. ఆయన నెల్లూరు వెళ్ళాలి కదా, మరి స్వామి వెళ్తున్నాను, నీకు అది కావాలా, తెచ్చిపెట్టమంటావా అని అడిగా. ఆయన నాకు రొట్టె తీసుకురాయా అన్నాడు. మాకు అక్కడ బాగుంట ఆగుద్ది ఆ ట్రైన్. కిందకు వచ్చి రొట్టె తీసుకుని వెళ్తే స్వామి లేడు. వేరే వాళ్ళు మా 2 సీట్లు వేరే వాళ్ళు ఆక్రమించుకొని కూర్చున్నారు. ఇక్కడ ఒక ముసాయిని కూర్చోవాలంటే ఎవరు లేరండి అన్నాడు. ఒక 5 నిమిషాలు వెయిట్ చేశాను, కట్టిసినప్పుడు వెళ్ళాడేమో అని. కానీ అంతే కాలేదు. నాకు అప్పుడు బలి పెరిగింది వెంకటేశ్వర బాబు. ఆ విధంగా నాకు చాలా మంది చెప్పుకున్నారు కదా వేళలో. మన హరివంతి గారు కూడా చెప్పారు, మనకి ప్రాంతం ఉంటే ఆయన కనిపిస్తాడు. మనం మీరుండే దాన్ని బట్టి కదా నేనుండేది అన్నట్టుగా మనం ఆ ధ్యాసలో ఉంటే స్వామి మనకి కనిపిస్తాడు. అది నాకు స్వామి చాలా జరిగింది నాకు. ఈ ఒక్కదానితో ఈసారి వీడిద్దాం మళ్ళీ తెలుసుకున్నప్పుడు మళ్ళీ మనం వేరియేషన్ చెప్పుకున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి రాజుగారికి ధన్యవాదాలు. రాజుగారికి కాదు, వాళ్ళ టీం మొత్తానికి కూడా నా అభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలండి. అలాగే నాగసాయి గారు 2 నిమిషాలు మాట.